అయితే కోసిగి రోడ్ వైనింగ్ లో ఇండ్లు పోయినాయి. ఆ ఇండ్లకు ఏం ఏం జరిగిందని అంటే ఆ ఇండ్లు పోతే ఎవరు పట్టించుకోలే. టీఆర్ఎస్ హయాంలో మొత్తం పోలీసు వాళ్ళని అందరిని పెట్టేసి ఆ ఇండ్లు ఇక్కడ తీపిచ్చిండ్రు, తొలగించిండ్రు. అవి ఇట్లా కనీసం నష్టపరిహారం గిట్ట ఇవ్వలేదు. అయితే మేము ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి ధర్నా చేస్తే ధర్నాల గిట్ట ఎవరు ఏం పట్టించుకోలేదు. కాకపోతే మేము అందరం కలిసి ఏకదాటిగా ఖచ్చితంగా ఇది చేయాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళని కోరిన దాన్ని బట్టి వాళ్ళు ఏం చేసిండ్రు అంటే అంత పెద్దలు ఇప్పుడు ఉన్న తిరుపతి రెడ్డి గారు కానీ సీఎం సార్ కానీ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి అది నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లిస్తామని చెప్పేసి మొన్న చెక్కులు గిట్ట మాకు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి అంటే దినదినము కొంచెం కొద్దిగా మొత్తం కొనసాగుతూనే ఉంది. కంటిన్యూగా అభివృద్ధి అనేది ఏదైనా ఒక చేయలేం కదా. సంసారం లోపలైనా కానీ మొత్తం ఒకసారి జరగాలంటే జరగదు. అది కొద్దిగా చేసుకుంటూ పోతున్నాడు, బాగానే ఉంది. టీఆర్ఎస్ కన్నా మేలుగానే ఉంది కాంగ్రెస్ పరిపాలన. నిధులు అనేది ఏమున్నాయి, వాళ్ళు చేసింది ఏముంది అని చేసుకునికమే సీసీ రోడ్లు అవి అన్నారు. ఏం ఏం నిధులు రాలేవు. ఎవరు కేటీఆర్ దత్తత తీసుకున్నాడు కొడకలు, ఏ ఒక చిన్న పనైనా చూపియండి. దత్తత తీసుకున్న దానికి కనీసం ఒక చిన్న పనైనా ఏదైనా చేసిందేమో చూపియండి. దత్తత అనే పేరు ఒకటి తీసుకున్నాడు తప్పితే కానీ ఎలాంటిది ఏం చేయలేదు ఇప్పటిదాకా. ఎలాంటి పరిపాలన లేదు వాళ్ళకి.